ఈరోజు కుల్ల కుల్లం కార్యక్రమానికి గడుగు గంగాధర్ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ సభ్యులు వచ్చారు. వారితో కుల్లం కుల్ల అంటే నిజామాబాద్ జిల్లాలో తన గత 100 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫాదరు వాళ్ళ తాతయ్య కూడా ఇక్కడనే పుట్టి పెరిగారు. వారిని నిజామాబాద్ గురించి క్లుప్తంగా తెలుసు. మరియు వారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి మరియు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఇక్కడ పేరు పొందిన నాయకుడిగా ఉన్నారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్గా పదవి ఇచ్చారు. వారు ఆ పదవిని ఎలా సంతృప్తి పొందుతున్నారో తెలుసుకుందాం. గంగాధర్ గారు, ఇప్పుడు మీరు నిజామాబాద్లో మీ జన్మభూమి ఎక్కడ, మీరు ఎప్పుడు పుట్టారు, మరి ఎలా మీ ఎడ్యుకేషన్ ఎలా జరిగింది వివరంగా చెప్పండి. మీకు నమస్కారం, ప్రేక్షకులు కూడా నమస్కారం. కుల్లం కుల్ల అంటే పబ్లిక్ ఏమనుకుంటుంది మీ గురించి? నేను గత 1983 నుండి ఎన్ఎస్యుఐ విద్యార్థి కాంగ్రెస్ పార్టీలో ఒక విభాగమైన ఎన్ఎస్యుఐ విభాగంలో ఎన్ఎస్యుఐ కార్యకర్తగా, తర్వాత జనరల్ సెక్రటరీగా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. గతంలో జుక్కల్ టిక్కెట్ కొరకే ఆశపడి భంగపడ్డాను. ప్రస్తుత ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఉండి చివరి క్షణంలో టికెట్ మిస్ అయిన సందర్భంగా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నీకు ఒక మంచి బాధ్యత అప్పచెప్తాడని చెప్పడం. సరే, వారు ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, షబ్బీర్ అలీ గారు కానివ్వండి, జానారెడ్డి గారు, మా ప్రస్తుత ఇన్ఛార్జ్ గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు అందరూ ఉండ్రి. సరే, తద్వారా కాలక్రమేణా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని నన్ను అగ్రికల్చర్ కమిషన్ సభ్యులుగా నియమించడం జరిగింది. నేను నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్లోనే పుట్టి పెరిగాను. ఈ రాష్ట్రం ఈ జిల్లా యొక్క స్థితిగతులన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ మూలాలు, ఎందుకంటే ఎన్ఎస్ఐ నుండి అంత కలిసి చేసిన పనులన్నీ ఇప్పుడు మరి సభ్యుడిగా ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే రైతులకు సేవ చేసే భాగ్యం కలిగింది. రైతే ఈ దేశానికి వెన్నెముక. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు కష్టపడిందే మన నోట్లోకి 5,000 పోవనే నినాదం ఏదైతుందో దానికి చాలా తృప్తిగా రైతు కమిషన్ సభ్యులు ఈ కమిషన్లో ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ రంగం కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, గోదాములు కానివ్వండి, మార్కెట్ కమిటీస్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర చాలా ఇటువంటివి ఉన్నాయి. కనుక రైతు అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ అన్ని సబ్జెక్టులు ఈ రైతు కమిషన్కు ఉన్నాయి. రైతు కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని కాపాడాలా, రైతులకు అన్ని విధాలా సహకరించాలనంటే రైతు ఎక్కడొచ్చి చెప్పుకునే కంటే రైతు ఏమైనా ఇబ్బందులు వస్తే కమిషన్ దృష్టికి తీసుకొస్తే కమిషన్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. కనుక రైతాంగానికి ఈజీగా అంటే సులువుగా కలవడానికి ఉంటుందనే భావంతో మరి దాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తద్వారా దానికి రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ చైర్మన్గా పెద్దలు కోదండరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే వారితో పాటు 7 సభ్యుల్ని, ఆ సభ్యులు నన్ను కూడా నియమించడం జరిగింది. అలాగనే మీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పింది. అప్పుడు ఎలక్షన్లో హామీని కూడా ఇచ్చింది. మరి వారు కొందరికి రుణమాఫీ కాలేదని చెప్పి అంటున్నారు. మరి మీ రైతు వ్యవసాయ కమిషన్ తరఫున మీరేమన్నా సహకరిస్తారు? నేను నిన్న కూడా ప్రెస్ సోదరులను పిలిచి మాట్లాడడం జరిగింది. రైతులకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే రైతులకు, ముఖ్యంగా రైతుల యొక్క సమస్యలు ఏవైనా ఉత్పన్నమైనప్పుడు మా కమిషన్ దృష్టికి తీసుకురండి. తప్పకుండా చర్చించి ఆ సమస్య ఏంటి, లోటుపాట్లు ఏంటి, సంబంధిత అధికారులతో మాట్లాడమా లేక ప్రభుత్వం పరంగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడం ఏంటనేది మేము నిర్ణయం తీసుకుంటాం. కనుక దయచేసి ఇప్పుడు కూడా ఈ ఛానల్ ద్వారా మీకు కోరేది ఏమంటే రైతు సోదరులకు, రైతు పెద్దలకు మీ సమస్యలు వచ్చినప్పుడు
ఈ కమిషన్ అనేదే రైతు కమిషన్, రైతు సంక్షేమ కమిషన్. కనుక మీరు ఏ సమస్య వచ్చినా మీ సమస్య తీర్చడానికి ఈ కమిషన్ ఉన్నది. కనుక దయచేసి మీకు ఏం సమస్య ఉన్నా మాకు తెలియజేయండి. నిన్న కూడా చెప్పాను, రైతులకు కొందరికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీలో కొందరికి రాలేదు, కొందరికి వచ్చినాయి, కొందరికి ఇబ్బందులు ఉన్నాయంటే ఇక్కడ రైతుకు రుణమాఫీ చేయకూడదు ఎక్కడైనా ఆలోచన లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కొంటూ క్లారిటీగా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి విడతల వారీగా అనౌన్స్ చేయడం జరిగింది. విడతల వారీగా మాఫ్ జరుగుతూ ఉన్నాయి. కానీ కొందరికి కాలేదు అనేది అది వాస్తవమే. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉండడం, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆ పట్ట పాస్బుక్లో ఒక పేరు, ఆధార్ కార్డులో ఒక పేరు, లేదా పట్ట పాస్బుక్ పేరు ఒకటి, బ్యాంకులో ఒక పేరు, జస్ట్ చిన్న ఇంటి పేరు మారడము. ఆ పేర్లు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ లక్ష్మయ్య అని పట్ట పేరు మీద ఉంటుంది, లక్ష్మణ్ అని అలా బ్యాంకులో ఉంటుంది. ఇటువంటి చిన్న డిఫరెన్స్ వల్ల కొన్ని ఆగినాయి. వాటన్నింటి కూడా గతంలో అన్ని ఎంక్వైరీ చేసి మరి కుటుంబ యొక్క నిర్ధారణ కొరకు రేషన్ కార్డు ఉన్న పేర్లను తీసుకొని పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరికీ క్లియర్ అవుతాయి. ఇంకోటి క్లియర్ చేస్తున్నామంటే కొందరు అధికారులు రేషన్ కార్డు ఉంటేనే అని వస్తుంటే రేషన్ కార్డుతో సంబంధం లేదు. అది అపోహ. ఆ మాటలు ఎవరు నమ్మకూడదు. పట్టా పాస్బుక్ ఉండి ఆ పట్టా పాస్బుక్లో ఆ రైతు పేరు సరిగ్గా ఉండి ఆ రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నది దాన్ని బట్టి లోన్ మాఫ్ అవుతుంది తప్ప కొందరు పని కట్టుకొని రేషన్ కార్డు పెట్టినరు, అప్పుడు రేషన్ కార్డు ఎక్కడ అడుగుతలేం. మొన్న ఎంక్వైరీకి పోయినప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల సంఖ్య, ఈ కుటుంబంలో సభ్యుడు ఉన్నాడని చూడడానికి వెరిఫికేషన్ మాత్రమే చేశారు. కానీ రేషన్ కార్డు ఎక్కడ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ చిన్న ఉంటారు, పెద్దగా ఉంటారు. ఎందుకంటే అటెండర్ ఒక హోదాలో ఉండి వాళ్ళ ఫాదర్ చనిపోయిన వారికి వాళ్ళ పెన్షన్ వస్తుంది, వారికి కూడా వస్తలేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఉన్న వారికి ఇప్పటి వరకు రాలేదు, కొందరికి బై మిస్టేక్ పడ్డాయేమో. కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే అందరి చిన్నకారు రైతులకు ఇద్దామనే భావన. అందులో ఈ వారి యొక్క వివరాలు సేకరించి క్రోడీకరించే ముందు వారి పేరు పక్కన ఉద్యోగస్తుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తే కొన్ని అవన్నీ బ్రేక్ అయినాయి. మరి చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ప్రభుత్వం ఇంకా దాని పట్ల క్లారిటీ నిర్ణయం తీసుకోలేదు. మరి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మాత్రం రైతు వారి పేరు మీద పట్టా ఉండి భూమి వాళ్ళకి పడలేదు వాస్తవమే. కానీ దాని పట్ల క్లారిటీ ఇంకా తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. గత గవర్నమెంట్ అంటే పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలాంటి నిబంధనలు లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా మాఫీ చేసింది. మరి ఇప్పుడు మీరు కొన్ని నియమ నిబంధనలు పెట్టబోతున్నారు. వారికి కాంగ్రెస్కి ఎలాంటి 10 సంవత్సరాల అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ అని చేసి ప్రజలకు తెలుసు, మీరు ప్రశ్న అడుగుతున్నా మీకు తెలుసు, ఎన్ని విడతలుగా 1,00,000 రూపాయలు అని చెప్పేసి ఎన్ని విడతలుగా వాళ్ళు వేసినప్పుడల్లా వడ్డీ కిందని డబ్బులు పోతుండే ఏ ఒక్క రైతు తృప్తి లేకుంటే మాకు రుణం మాఫీ అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వానికి పోలికలు ఏంటంటే అర్థం కాదు. మేము 2 లక్షలు రుణమాఫీ అని చెప్పాము. ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో మాట ఇస్తూ చక్కగా చెప్పిన డెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ డెడ్ లైన్ ప్రకారం 2018 నుండి 2023 వరకు ఏదైతే డెడ్ లైన్ ఇచ్చిండో ఆ డెడ్ లైన్ లోపల ఉన్నాయని క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్తో కొన్ని ఆగినాయి వాస్తవం, అవి కూడా క్లియర్ అవుతాయి. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కనుక టీఆర్ఎస్ రైతులని దగా చేసింది. టీఆర్ఎస్ సరే నేను రాజకీయాలు మాట్లాడకూడదు, కమిషన్ పరంగా ఉన్నాం కాబట్టి గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎన్ని మాఫీ చేసింది, ఎన్ని మాఫీ రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఈ ప్రభుత్వం ఇంత చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ మేము ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న తరుణంలో సందలకు 500 బోనస్ అని చెప్పారు. బోనస్ ఈ రోజు టకాటగా బోనస్ అని పడ్డారు. రైతులంతా సంతోషంగా ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే కొందరు ఇప్పుడు కాంగ్రెస్ కు నష్టం చేకూరబోతుంది కదా, ఎందుకంటే అన్ని నియమ నిబంధనలు పెడుతున్నారు. ఏమి నియమ నిబంధనలు లేవు. వాస్తవమైన రైతుకు పడాలా, వాస్తవమైన రైతుకు డబ్బులు చేరాలనే భావన తప్పితే ఎవరికో నియమ నిబంధనలు పెట్టి కడేసి వాళ్ళకి వేయకుండా అనే ఆలోచన కాదు కదా. ఉంటారు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటారు, ఆయన మీద 5 ఎకరాలు ఉంటుంది. సరే గ్రూప్ ఆఫీసర్ కూడా ఇవ్వాలన్నా వద్దా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ దానికి ఏదో పార్టీకి చెడ్డ పేరు, ప్రభుత్వం చెడ్డ పేరు ఎక్కడ కూడా. ఇప్పుడు సందాలకు వేసేసరికి అందరు హ్యాపీ ఫీల్ అయిన రైతులంతా. ఇప్పుడు వచ్చినోడు సంతోషంగా ఉన్నాడు, రానోడు టెక్నికల్ ప్రభుత్వం రాగిండొచ్చు. కానీ రాంది ప్రజలకు ఏదో రెచ్చగొడుతున్నారు తప్ప మరి వచ్చింది ఇది ప్రభుత్వాన్ని అప్రిసియేషన్ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు,
ప్రతిపక్ష నాయకుడుగా మీరు రండి అని కేసీఆర్ గారిని అసెంబ్లీకి ఇన్వైట్ చేస్తాను, వచ్చి సలహాలు ఇవ్వమంటున్నారు. ఎస్ మీకు ఏదైనా మిస్టేక్ అయింది, ఆ మిస్టేక్ మీరు పత్రికలకు ఎక్కేవాళ్ళు మీరు వచ్చి అసెంబ్లీలో ఆన్సర్ చేయొచ్చు కదా, అసెంబ్లీలో మీరు అడ్వైజ్ చేయొచ్చు కదా. ఆయన రిసీవ్ చేసుకుని ప్రభుత్వం రెడీ ఉన్నది. మీరు రోడ్లపైకి ఎక్కి గగ్గోలు పెడుతూ ప్రజల్ని రెచ్చగొడుతూ మీకు అధికారం లేదు అనేసి అది ఆ బాధలో మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను రాజకీయాలకు పోకుండా నేను రైతు పరంగానే మాట్లాడితే రైతులు సంతోషంగా ఉన్నారు. ఎక్కడ మేమే చెప్తున్నాం, కొందరికి రాలేదు, మీరు రానివారు మాకు పర్టికులర్స్ ఇవ్వండి, మేము సంబంధిత అధికారులుగా ప్రభుత్వము మా కమిషన్ దృష్టికి వస్తే కమిషన్ ద్వారా తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. మేము ఇంకా చిన్నకారు సన్న రైతులకు, బడుగు బలహీన రైతులకు మీ కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? చిన్న చిత్క పెద్ద అనేది రైతులలో తేడా లేదు. రైతు రైతే, ఎకరం ఉన్నోడు రైతే, 100 ఎకరాలను రైతే. ప్రభుత్వం క్రైటీరియాలకి ఎవరెవరికి ఇద్దాం, ఎక్కడి వరకు ఇద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వానికి కమిషన్ రికమెండ్ చేస్తుంది, దిస్ ఈస్ ద ఇష్యూ, ఈ ఇష్యూని మీరు కన్సిడర్ చేయాల్సింది, సాల్వ్ చేయాల్సింది అని చెప్పి మేము కమిషన్ ద్వారా రికమెండ్ చేస్తూ ఉన్నాం. లక్కీలీ ఈరోజు మేము ఆదర్శ రైతు గతంలో ఉంటుంది, ఆదర్శ రైతును కూడా ఇప్పుడు తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్కు రికమెండ్ చేసాం. గవర్నమెంట్ సంపూర్ణంగా మంచి హృదయంతో మరి మంచి ఆలోచన గతంలో కూడా ఉంటుంది. రైతులకు గ్రామాల్లో సహాయంగా ఉంటారు కాబట్టి ఆదర్శ రైతు కూడా నియమిద్దామని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. తప్పకుండా నెరవేరుస్తాను కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. యంత్ర లక్ష్యం లాంటి పథకాలను మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే గతంలో యంత్ర లాంటి లక్ష్మి అంటే రైతులకు సంబంధించింది ఎక్కడ కూడా ప్రభుత్వము ఆపే ప్రసక్తే లేదు. మేము కూడా కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి అంటే సెంట్రల్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. మేము వీలైనంత త్వరలో ఢిల్లీ కూడా వెళ్ళి ఆ కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేస్తాం. అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించిన వస్తువులు ఏవైతే కొంటారో వాళ్ళ పరికరాలు, ఆ పరికరాల మీద జిఎస్టీ కూడా ఉంది, ఆ జిఎస్టీని కూడా తొలగించాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా అక్కడ సంబంధించిన రైతులకు సంబంధించిన జిఎస్టీ పూర్తిగా తొలగించాలని మేము వారితో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ రికమెండ్ వేయిస్తాం. ఒక మార్కెట్ కమిటీ నిధులను మరో మార్కెట్ కమిటీ నిధులకు మళ్ళిస్తున్నట్లు తెలుసు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ నిధులు 12 కోట్ల రూపాయలను సిద్దిపేట మార్కెట్ కమిటీ నిధులకు మళ్లించారట. మరి మళ్లించిన దాని మీద ఏమైనా చర్య చేపడుతుందా? అంటే అది డెవలప్మెంట్ పరంగా రైతులకు సంబంధించి అవి ఉండొచ్చు. మరి నా నోటీస్ గతంలో కూడా సీఎంలు అక్కడే జిల్లా వారే అక్కడనే డెవలప్ చేశారు. మరి ఇక్కడ ఎందుకు డెవలప్ చేయరు? మీరు ఇక్కడ 12 కోట్లు అక్కడికి ఎందుకు? ఇప్పుడు ఆ సమస్య నా దృష్టికి రాలేదు, ఆ సమస్య ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, దాని గురించి పునఃపరిశీలన చేసి అసలు ఏంటి, ఎందుకు చేశారు, మరి ఈ యొక్క మార్కెటింగ్ కమిటీని ఆ మార్కెటింగ్ ట్రాన్స్ఫర్ అనేది కారణం లేదు. మరి రైతుకు సంబంధించిన అర్జెన్సీ ఏమైనా ఉండిందా మరి ఏదో తెలుసుకుంటా. నా దృష్టికి మాత్రం ఆ సమస్య రాలేదు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు ఏమన్నా కొత్తవి చేయబోతున్నారా? నిజామాబాద్లో రైతాంగాన్ని కూడా చెప్తా ఉన్నాము, కొత్త ఈ వంగడాలు వేయడం కానీ, ఈ పందిర్ లాంటివి వేసి కూరగాయల పెంపకం కానీ హార్టికల్చర్ ద్వారా అవన్నీ కూడా చేయించడానికి ఆలోచనలో ఉన్నాం. దాన్ని తుది మెరుగులు దిద్దుతూ ఉన్నాం. దానికి సబ్సిడీ కూడా బహుశా అనుకుంటా 50% సబ్సిడీ ఉన్నది. రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారితో. ఇంకా నేను కూడా కొందరు అధికారులతో మాట్లాడాల్సింది. నేను న్యూలీ అపాయింటెడ్ కాబట్టి 2 months అయింది కనుక ఎక్కడెక్కడ ఏం స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని రైతులకు అందుబాటులోకి వచ్చేటట్టుగా కొత్త వాహనాలను తీసుకొచ్చే కార్యక్రమం, కొత్త పంటలు తీసుకొచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఒకటే పంట వేస్తూ ఉంటే కూడా భూమి తగిన రీతిలో సపోర్ట్ చేయదు. పంట మార్పిడి చేస్తూ ఉంటే సాగు భూమి పంటకు సపోర్ట్ ఇస్తాయి కనుక అది కూడా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం భవిష్యత్తులో. మరి వారికి సరే మనం ఎంత ఏర్పాటు చేయాలి, మనకంటే ఎక్కువ అవగాహన రైతుకు ఉన్నది. కాకపోతే మనం ఏంటంటే మన బాధ్యతగా రైతుకు మరోమారు ఒక జ్ఞాపకం చేస్తే, అంటే జ్ఞాపకం ఆయనకు అంత తెలిసే ఉంటుంది కానీ ఒక మరి దాన్ని రిమెంబర్ చేస్తే వారికి తగిన రీతిలో చేసే విధంగా రైతులను కూడా ఉత్తేజపరచడానికి అధికారులని ఎంకరేజ్ చేస్తాం. అలాగే సన్న బియ్యంకు బోనస్గా ఇచ్చారు. ఇప్పుడు వేరే పంటలు కూడా బోనస్ ఇస్తే సంతోషంగా ఉన్నారు రైతులు. వేరే పంటలు కూడా బోనస్ ఇస్తే బాగుంటుందని చెప్పి రైతులు అంటారు. దాని మీద మీ శాఖ తరపున ఏమైనా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఆ రోజు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ పరంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము బోనస్ ఇస్తాం రైతులకి అని చెప్పడం 500 కాడికి ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు రైతులు అంత సంతోషంగా ఉన్నారు. వేరే వీటికి మాకు బోనస్ కావాలని ఎప్పుడు ఏ రైతు మాట్లాడినా, ఏ నాయకుడు మాట్లాడినా, ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడినా రైతులు వరి వాటికి
మద్దతు ధరలు అనే విధంగానే మాట్లాడుతూ ఉంటాయి. వాటన్నింటికి ధరలు క్లారిటీగా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ సందాలకు 500 ఇచ్చిన భాగంగా సంతోషంగా ఉన్నారు. కానీ భవిష్యత్తులో అటువంటి ఇంకా మాకు దీనికి పలాదానికి బోనస్ కావాలని ఇట్లా రైతాంగం కమిషన్ దృష్టి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా ప్రభుత్వంతో చర్చించి సాయం ఇది క్లియర్ చేయాలని కోరుతాం. మీరు సభ్యులుగా మీ కర్తవ్యం ఏంటి? నిజామాబాద్ జిల్లాలో అగ్రికల్చర్కి ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఇప్పుడు మా జిల్లానే కాదు, సభ్యుడిగా నేను రాష్ట్ర కమిషన్ సభ్యుని, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలోనే రైతులందరినీ మరి మేము ఈ మధ్యకాలంలో వరంగల్లో పోయి వచ్చినాం. ప్రతి జిల్లా విజిట్ చేసి ఒక్కొక్క జిల్లాలో ఒక పంట పండింది ఉన్నది. వరంగల్లో బహుశా నేను అనుకుంటా అది మిర్చి, దబ్బడ మిర్చి, అది మిర్చి అంటూ ఉంటారు. దానికి అక్కడ ఎక్కువ డిమాండ్ ఉంది. అట్లా ఏ జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పరమైన పంటలు ఉన్నాయి కనుక ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లా తీసుకుంటే ఒకప్పుడు చెరుకు, ఈ మధ్య తీసుకుంటే పసుపు, అట్లా ఏవేవి జిల్లాలో ఎక్కడెక్కడున్నాయి వాటన్ని పరిశీలించిన తర్వాత అధికారుల ద్వారా మరి ఈ పంటలు వేస్తే బాగుంటుందని రైతులని ఉత్తేజపరిచంగా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ పసుపు పంట, ఎర్రజొన్న పంట ఎక్కువ పడుతుంది. దానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతారు మీరు? ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వేస్తామని చెప్పారు. మరి వారికి మీ స్టేట్ గవర్నమెంట్కు ఎలా? ఇప్పుడు మీరే అడుగుతారు పసుపు బోర్డు వేస్తామని చెప్పారు. పసుపు బోర్డు వేస్తానని నాయకులను మీరు అడుగుండ్రి. వాళ్ళు పసుపు బోర్డు వేస్తామని మరి 10 సంవత్సరాల అధికారులు ఉన్నారు, మరి ఎందుకు తెలియరో వాళ్ళకి అడిగితే బెటర్. కానీ సరే, మేము దాన్ని ఎప్పుడు మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఆ రోజు కూడా ఆడినాం. ఈరోజు కూడా మేము కమిషన్లో సభ్యులం కనుక ఇంతకుముందు చెప్పాను నేను, రాజకీయపరమైన ఆలోచనలు ఆ పక్కన పోకుండా రైతుకు న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తాం. ఆ పసుపు బోర్డు కూడా మొన్న రైతులకు సంబంధించి కొందరు రైతు సంఘాలను పిలిపించి మా కమిషన్లో మీటింగ్ పెట్టి ఆ సమావేశం కూడా చర్చించడం జరిగింది. దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ విషయాలు కొన్ని తీసుకుందాం. మళ్ళీ సాగునీటి సంఘాలని ఏర్పాటు చేస్తామంటారు. మరి అవి ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తారు? మరి ఎలా ఏర్పాటు చేస్తారు? సాగునీటి సంఘాలు మేము కమిషన్లో చర్చించి సంబంధిత మంత్రి గారికి నివేదించడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. ఎందుకంటే గతంలో నీటి సంఘాలు ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న రైతు ఆ గ్రామ కమిటీ ద్వారా ఏదైతే నీటి సంఘాలను ఏర్పాటు చేస్తామో ఆ రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏ మాయకట్టు నుండి ఎటు వాటర్ పోతే నీళ్లు పోతే బాగుంటుంది, చెరువులో ఎంత నీరు ఉంది అనే ఆలోచనతో ఉంటారు కనుక ఇక్కడ మరి సంబంధిత అధికారులు సలహా మేరకు కానివ్వండి, లేకపోతే కమిటీ సలహా మేరకు కానివ్వండి, రైతుకు నీరు అందించే బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ గొడవలు కాకుండా నీట్గా జరిగే ఇది ఉంటుంది కనుక వీలైనంత త్వరలో, గతంలో ఉన్నప్పుడు నీటి సంఘాలు చాలా చక్కగా పనిచేసాయి కనుక మరోమారు మేము అది ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా ఇవ్వాల్సింది నీటి సంఘాలు అని చెప్పేసి నీటి సంఘాలు నేస్తే సంబంధిత గ్రామానికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కమిటీ సభ్యులు ఉంటారు కనుక గ్రామంలో ఎవరికి ఇబ్బందులు లేకుండా మరి నీటి కొరత లేకుండా చూస్తారనే భావంతో నీటి సంఘాలు వీలైనంత త్వరలేద్దామని చూస్తూ ఉన్నాం. అలాగనే ఆదర్శ రైతును ఎలా ఎంపిక చేస్తారు? ఎందుకంటే గతంలో మీ గత గవర్నమెంట్ పార్టీ వాళ్ళకి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరి మీరు ఎలా ఎంపిక చేస్తారు? ఆదర్శ రైతు గురించి మొన్న కొందరు అధికారులతో చర్చించాం. గ్రామంలో ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ గ్రామంలో ఎవరు రైతు చక్కని పంట పండిస్తూ చేస్తూ ఉన్నాడో ఆదర్శ రైతుగా ఎంపుకోవడానికి కొన్ని విధ విధానాలు నిర్ణయించి ఆ అధికారుల ద్వారా ఎంపిక చేస్తే బాగుంటుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ ఆ పార్టీ కాదు, రైతు అనే పేరు మీద ఆ రైతుని చక్కగా గ్రామాల్లో కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఏంటంటే ఈ రైతు ఈయన పర్ఫెక్ట్ ఉన్నాడు కనుక ఈయనకు చేయాల్సిన భావన అందరికీ ఉంటాయి కనుక అధికారుల దగ్గర లిస్టు ఇప్పటికే రెడీ కూడా ఉన్నాయి. ఆ విధంగా అధికారులని పంపించి గ్రామాల్లోకి నిజమైన రైతు, కష్టపడే రైతు, ఆయన ఒక నిబద్ధతతో ఉన్న రైతు అటువంటివన్నీ సెలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఇదివరకే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మీరు హైడ్రా ద్వారా చాలా బాగా చేస్తున్నారని చెప్పి వస్తుంది, నష్టపరుస్తుంది అని చెప్పి యాంటీ కూడా వస్తుంది. కాకపోతే ఇప్పుడు రూరల్లో కొన్ని చెరువులు కబ్జాలు అవుతున్నాయి. మరి ఆ చెరువుల మీద వ్యవసాయంకు ఉండాలి. ఆ చెరువుకు ఆ భూమికి ఎంత డిస్టెన్స్లో ఉండాలి? ఎట్లా చెరువులు మేము ఇన్ఫర్మేషన్ తెప్పిస్తూ ఉన్నాం ఇరిగేషన్స్ ద్వారా. గతంలో మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అని ఉండేవి. మైనర్ ఇరిగేషన్ కింద ఈ చెరువులు, చిన్న ట్యాంకులు ఇవన్నీ వచ్చేవి. ఇప్పుడు ఆ మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ రెండు కలిపేశారు కనుక ఇప్పుడు మేము మైనర్ ఇరిగేషన్ పరంగా చేద్దామనే భావనతో ఊర్లలో చెరువులు, ఆ చెరువు విస్తీర్ణం ఎంత, ఆ చెరువు కింద ఉన్న పంట ఎన్ని ఎకరాలు, వాటన్నింటినీ చూసిన తర్వాత చెరువు ఎంత కబ్జా అయిందో, చెరువులు కబ్జా అయితే కూడా ఊరుకునేది లేదు, సహించేది లేదు. చెరువులను కూడా
కబ్జాలన్నీ తొలగిస్తాం. హైడ్రా పద్ధతిలో ఇది రైతాంగానికి సంబంధించింది కాబట్టి చెరువు ఎంత చక్కగా ఉంటే అన్ని నీళ్లు ఆ నీటికి పశువులు ఈ రైతులకే కాకుండా పశువులు తాగడానికి నీళ్ళు కానీ ఇంకా ఇతరతర కార్యక్రమాలు విలేజర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పొలాలు కానీ ఇంకా వారి ఫంక్షన్స్ కానీ తీసుకునే విధంగా ఉంటే చెరువు అందంగా నీట్గా ఉంటే చక్కగా నీళ్ళు ఉంటే తాగునీరు కూడా వాడే అవకాశాలు ఉంటాయి. కనుక చెరువులను ఎక్కడెక్కడ కబ్జా పెట్టినరు ఎవరెవరు దాంట్లో ఎంక్రోచ్ అయినరు అవన్నీ తొలగిస్తూ సంబంధిత వ్యక్తులపైన రూల్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. పువ్వులు కూరగాయలు సాగు రైతులకు చాలా లాభకరంగా ఉంటాయి. వారిపై మీ కమిషన్ తరఫున ఎలాంటి సహకరిస్తున్నారు? వీటన్నింటినీ ఇంతకుముందే చెప్పాను. పంట మార్పిడిలో భాగంగా పంటలు వేయమని అంటున్నాము. ఎకరానికి 50 ఎకరానికి ఎన్ని కూరగాయలు పండుతాయన్న దానికి జాలీ పరంగా అల్లుతూ ఒక నెట్ అంటే ఒక పందిరిలాగా వేస్తే మంచి పంటలు వస్తాయని చెప్పేసి వీటికి కూడా ఇవి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం హార్టికల్చర్ ద్వారా. ఈ పంటలు కూడా పండిస్తుంటే వాటికి కూడా తగిన రీతిలోనే పండించిన రైతుకు లాభం వచ్చేదాయకంగా లాభదాయకంగా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే వ్యవసాయాన్ని నమ్ముకొని రెడ్డిలు కాపులు లాంటి కులవారు చాలామంది ఉన్నారు. వారికి ఎలాంటి కమిషన్ ద్వారా హెల్ప్ చేయబోతున్నారు? ఇప్పుడు రైతులకి మీరు మీరు ఇంతకుముందు కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్పాను. రైతు అనేవాడు దేశానికి వెన్నెముక. రైతు పుణ్యమాన్ని ఈరోజు 5,000 మన నోటికి ఒక ముద్ద ద్వారా పోతా ఉన్నాయి. ఇక్కడ రైతుకు సంబంధించిన దగ్గరలో కులాలకు అతీతంగా అక్కడ కులము ఆ కులము ఈ కులము అని ఉండదు. రైతు రైతే. వాడు ఏ కమ్యూనిటీ కానీ చిన్న 1 ఎకరం కూడా 1/2 ఎకరం కూడా అయితే 100 ఎకరాలు అయితే ఇంతకుముందు కూడా చెప్పాను. కనుక ఇక్కడ కులపరమైన నిర్ణయాలు ఉన్నాయి. రైతుకు రైతుకు ఏ విధంగా ఇప్పుడు రైతు బంధు అన్నది మన కమిటీస్ వేశారు. సబ్ కమిటీ అసెంబ్లీలో మా క్యాబినెట్లో సబ్ కమిటీ కూడా వేసి దాని విషయంలో కూడా చర్చలు జరిగినాయి. ఈ 5 ఎకరాలకు ఇద్దామా 10 ఎకరాలకు ఇద్దామా ఇలా ఎంత బెనిఫిట్ ఇద్దామని ఆలోచనలు. అట్లా కులాల పరంగా చూసేది ఉండదు. మనం ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు అది అన్ని కులాలు రావచ్చు, ఏ కులం రావచ్చు, అందరితో పాటు వారికి వస్తుంది. రైతు ఎప్పుడు రైతు. ఆ రైతును గౌరవించడం మన బాధ్యత. కులాల పరంగా నిర్ణయించేది లేదు. చివరగా రాష్ట్రంలో మీ కమిషన్ తరఫున ఎలాంటి చర్యలు చేపడుతారు? వ్యవసాయాన్ని ఎలా డెవలప్ చేస్తారు? ఈరోజు మీకు ఇంతకుముందు కూడా చెప్పా. ఎందుకంటే మీరే చెప్పారు రైతుల పార్టీ మాది, రైతులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎలా చేస్తారు? రైతుల పార్టీ రైతుల పక్ష పార్టీ ముఖ్యమంత్రి గారు మేము కాదంటలేము. కానీ కమిషన్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏర్పాటు జరిగింది. ఇప్పటివరకు రైతు కమిషన్ అనేది లేకుండే. ఇప్పుడే కమిషన్ ఏర్పడింది కదా. ఇప్పుడు అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ అని వాళ్ళ వెల్ఫేర్ కొరకే. కనుక రైతులకు ఏ విధంగా మోటివేట్ చేస్తే బాగుంటుంది, రైతులకు ఏ విధంగా బెనిఫిట్. ఇప్పుడు మేము ప్రభుత్వానికి అన్ని రికమెండ్ చేస్తాం, తప్పకుండా చేయాలా. దీన్ని పునరాలోచన మేము లోతుగా పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వానికి నివేదికలు పంపుతాం. నంపి సంబంధిత అధికారులతో మీటింగ్లు ఏర్పాటు చేసి సంబంధిత మంత్రివర్గంతో మాట్లాడి క్లియర్ అయ్యడానికి ఇస్తాం. కనుక అందులో భాగంగా ఇప్పుడు 2 నెలలే అయింది. మేమంతా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా ఉన్నాం. జిల్లాల వారికి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయి. రైతులకు ఇప్పుడు మేము నిన్న మాట్లాడిన ప్రెస్ ద్వారా రైతులు ఎక్కడ రుణమాఫీ కానీ రైతులు ఎక్కడ ఇబ్బంది ఉంటే మాకు సంప్రదించండి కమిషన్ కంటే ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి. విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి. కనుక ఆ ఫోన్లకు సంబంధించిన జవాబులు మేము ఇస్తూ ఉన్నాం. ఏదున్నా కమిషన్ దృష్టికి తీసుకురమ్మని చెప్తా ఉన్నాం. చాలా మంది రైతులు ఫోన్ చేసి అడిగారు, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇది ఈ విధంగా చేస్తే ఎట్లా అంటే మేము చెప్తా ఉన్నాం కమిషన్ దృష్టికి తీసుకురండి అని చెప్పేసి. కనుక ఈ 2 months లోపల ఎన్నో కొన్ని సమస్యలు తీర్చడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము రైతాంగానికి ఇది కూడా పెట్టాం. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఎకరానికి వాళ్ళు కూడా సుమారు 2,000 పైచిలుకులు ఉన్నట్టున్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఆదర్శ రైతుని పెడితే ఆదర్శ రైతు ద్వారా వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. కనుక ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా తెప్పించుకొని ఈ రాష్ట్రంలో రైతుకు ఏ విధంగా సహాయపడతాం, ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కానీ తప్పకుండా కమిషన్ ఎప్పుడూ రైతు పట్లనే రైతు ఉద్దేశించి ఉన్నది కాబట్టి రైతుకు అన్ని విధాలు సహకరించే విధంగా కృషి చేస్తామనేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ గడుగు గంగాధర్ గారు. గడుగు గంగాధర్ 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పి విద్యార్థి దశ నుంచే నాకు జిల్లా గురించి కాదు రాష్ట్రం గురించి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా పదవులు చేశానని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఏ రైతుకైనా ఎలాంటి విషయాలున్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు, మీ విషయాలను తెలుసుకోవచ్చు అని చెప్పి అంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మీకు కూడా నమస్కారం.